Hello students, welcome to my class. Today I am going to teach bank reconciliation statement. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే క్యాష్ బుక్ పాస్బుక్కి సంబంధించింది. అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిఫరెంట్ క్యాష్ బుక్స్ గురించి తెలుసుకున్నాం. అదేంటి ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? సింగిల్ కాలం క్యాష్ బుక్, 2 కాలం క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్ అండ్ పెట్టి క్యాష్ బుక్. ఈ క్యాష్ బుక్స్ అన్నిటి గురించి మనకు తెలుసు. అది ఎట్లా ప్రిపేర్ చేస్తాం అంటే మన ఫామ్ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్ని మనము ఎట్లా అంటే ఒక యాజ్ అన్ పర్టికులర్ డేట్లో మన బ్యాలెన్స్ ఎంత ఉంది, మనకు రిసీట్స్ ఎంత అయినాయి, ఎంత పేమెంట్ చేసినాము, ఎట్ ద ఇయర్ ఎండింగ్ కానీ మంత్ ఎండింగ్ కానీ మన బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది అక్కడ మనం చూపిస్తున్నాం క్యాష్ బుక్లో. ఇంకొకటి ఏంటి, క్యాష్ బుక్ మనకి ఎన్ని కాలమ్స్ ఉంటుంది? 2 కాలమ్స్లో అయితే 2 కాలమ్స్ ఉంటాయి, 3 కాలమ్స్లో బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలం, క్యాష్ 3 కాలమ్స్ ఉంటాయి. అయితే బ్యాంక్ కాలం అనేది ఏంటంటే మనకు బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించినవి మనం అక్కడ ఎంటర్ చేసినాం. అంటే త్రూ ద బ్యాంక్ అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ రిసీట్స్ ఎంత వచ్చినాయి, ఎంత పే చేసినాం అంటే త్రూ ద బ్యాంక్ అంటే త్రూ ద చెక్స్ మనం ఎంత పే చేసినాం అనేది మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. 2 కాలం క్యాష్ బుక్లో, 3 కాలం క్యాష్ బుక్లో మనకు బ్యాంక్ కాలం అనేది ఉంటుంది. అయితే పాస్బుక్ ఏంటి? అది ఒక బ్యాంకర్ తయారు చేసే స్టేట్మెంట్ అనమాట. అది మన అకౌంట్కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ బ్యాంకర్ తయారు చేస్తాడు అనమాట. డైలీ మన డే టు డే జరిగే ఫామ్ ట్రాన్సాక్షన్స్ కానీ మన ఏవైనా క్యాష్ ట్రాన్సాక్షన్స్ త్రూ ద బ్యాంక్ చేసినా కానీ బ్యాంక్లో మన పేరు మీద బ్యాంక్లో డిపాజిట్ అయినా మనం ఏదైనా పేమెంట్స్ చేసిన బ్యాంకులోంచి అవన్నీ ఒక స్టేట్మెంట్ లాగా తయారు చేస్తాడు బ్యాంకర్. దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? పాస్బుక్ అంటున్నాం. క్యాష్ బుక్ ఆల్రెడీ తెలుసు, మనం ప్రిపేర్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం బ్యాంక్ కాలంలో ఏంటి, మన స్టార్టింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, దాంట్లోంచి దానికి మనకి ఎంత రిసీట్ అయింది, ఎంత పేమెంట్స్ అయింది, ఎట్ ద ఇయర్ ఎండింగ్ కానీ మంత్ ఎండింగ్ కానీ మన బ్యాలెన్స్ ఎంత ఉందని ఇక్కడ మనం తయారు చేసుకుంటున్నాం క్యాష్ బుక్. అక్కడ ఎవరు? బ్యాంకర్ ఎంటర్ చేస్తున్నారు. అంటే మన ట్రాన్సాక్షన్స్ కానీ ఒక స్టేట్మెంట్ ఎవరు తయారు చేస్తున్నారు? అక్కడ బ్యాంకర్ తయారు చేస్తున్నాడు అనమాట. ఇది డిఫరెన్స్. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ అవర్ క్యాష్ బుక్, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనేది డిఫరెన్స్ చూపిస్తుంది. డిఫరెన్స్ ఎందుకు చూపిస్తుంది అని అంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ కాజెస్ అన్నిటిని మనం ఏం చేస్తున్నామంటే ఒక స్టేట్మెంట్ తయారు చేస్తున్నామంట. ఆ కాజెస్ ఎందుకు ఈ బ్యాలెన్సెస్ 2 డిఫరెంట్గా ఉన్నాయి అనేసి ఒక స్టేట్మెంట్ తయారు చేస్తున్నాం. అంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఎంటర్ చేయడం, అక్కడ ఎంటర్ చేయలేకపోవడము, లేకపోతే అక్కడ ఎంటర్ చేయడం, ఇక్కడ ఎంటర్ చేయకపోవడం వల్ల యాజ్ పర్ అవర్ బ్యాలెన్స్ అంటే మనకేంటి యాజ్ పర్ క్యాష్ బుక్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ బ్యాలెన్స్ డిఫరెన్స్గా చూపిస్తుంది అని ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం అనమాట. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం? బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనమాట. అంటే ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ పీరియాడికల్ ఇంటర్వెల్స్ విత్ ఏ వ్యూ టు ఇండికేట్ ద కాజెస్ ఫర్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండ్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ యాజ్ అన్ పర్టికులర్ డేట్. అంటే ఏంటి? ఒక పర్టికులర్ డేట్ లోపల దాని బ్యాలెన్సెస్ ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు 31st మార్చ్ ఉందనుకో, 31st మార్చ్ ఏదో ఇయర్లో మనకు ఆ స్టేట్మెంట్ కావాలి. ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు ఏంటి? రెండింటి బ్యాలెన్సెస్ డిఫరెన్స్ ఉన్నాయి. అంటే ఎందుకు డిఫరెన్స్ ఉంది? మన ప్రకారం క్యాష్ బుక్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారము బ్యాలెన్స్ వేరేలాగుంది, యాజ్ పర్ పాస్బుక్ బ్యాలెన్స్ డిఫరెంట్గా ఉంది. ఎందుకు డిఫరెంట్గా ఉంది అంటే ఏ ట్రాన్సాక్షన్స్ మనం ఎంటర్ చేయలేదు, లేకపోతే ఏ ట్రాన్సాక్షన్స్ బ్యాంకర్ ఎంటర్ చేయలేదు అనేది ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం అనమాట. దాన్నే మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం. ఇది మామూలుగా బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే మంత్లీ కానీ లేకపోతే 6 monthsకి ఒకసారి కానీ అంటే వాళ్ళ ఇంటర్వెల్స్ వాళ్ళ అకార్డింగ్ టు వాళ్ళ నీడ్స్ ప్రకారం దాన్ని తయారు చేస్తారనమాట. ఈ స్టేట్మెంట్ అనేది ఒకటి తయారు చేసుకుంటారు. డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆ బ్యాలెన్సెస్ ఎప్పుడైనా డిఫరెంట్గా చూపించినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది తయారు చేస్తారనమాట. అంటే 1 month కానీ 6 months కానీ 1 year కానీ వాళ్ళు తయారు చేసుకోవచ్చు. అంటే ఒక పీరియాడికల్ ఇంటర్వెల్స్లో ఈ స్టేట్మెంట్ అనేది ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి అని చెప్పేసి ఒక పర్టికులర్ డేట్ రోజు ఆ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది తయారు చేస్తారన్నమాట. అంటే ఎవ్రీ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్కి యాజ్ అన్ పర్టికులర్ డేట్ అని చెప్పి ఆ డేట్ రోజు ఈ బ్యాలెన్సు యాజ్ పర్ అవర్ క్యాష్ బుక్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ బ్యాంక్ బ్యాలెన్స్ డిఫరెంట్ ఉంది, దానికి రీజన్స్ ఏంటి అని ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటున్నాం. అయితే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఎందుకు తయారు చేస్తామంటే ఒకటి ఫస్ట్ వన్ అవాయిడ్ రిస్క్ ఆఫ్ థెఫ్ట్. అంటే ఏంటి? ఒక్కొక్కసారి బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ ఎవరైనా అంటే థెఫ్ట్ అంటే దొంగతనం చేయొచ్చు అని చెప్పేసి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఈ క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిఫరెంట్ ఉందంటే మనం చెక్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఎవరైనా థెఫ్ట్ చేసిండ్రా లేకపోతే దేనివల్ల డిఫరెన్స్ ఉంది అని తెలుసుకోవడానికి. ఇంకొకటి ఏంటి? టు ప్రివెంట్ మిస్అప్రాప్రియేషన్ బై ఎంప్లాయీస్. మిస్అప్రాప్రియేషన్ బై ఎంప్లాయీస్, వాళ్ళ ఎంప్లాయీస్ ఏమన్నా రాంగ్ చేసిండ్రా, మిస్అప్రాప్రియేట్ చేసిండ్రా అట్లాంటివన్నీ తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఏంటి? టు ఎన్షూర్ ద ప్రాపర్ ఎవిడెన్స్ ఆఫ్ పేమెంట్.
అంటే ఏంటి, ఏదైనా పే చేసినప్పుడు మనకు ఒక ఎవిడెన్స్ అనేది కావాలి కాబట్టి ఆ ఎవిడెన్స్ అనేది ఉందా లేదా అని చూడడానికి. నెక్స్ట్ ఏంటి, ఇట్ కెన్ బి కన్వీనియంట్ మోడ్ ఆఫ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ఫర్ ద అవుట్ స్టేషన్ పార్టీస్. అంటే ఏంటి, కన్వీనియంట్ మోడ్ ఆఫ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అంటే అవుట్ స్టేషన్ పార్టీస్ అంటే బయట వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు అంటే కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి మనకి ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అయితే ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్సెస్. ఇప్పుడు క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఉంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఏం చెప్పి చూపిస్తుంది మనకి, డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ అంటే మన దగ్గర ఇంత బ్యాలెన్స్ ఉంది అనేది చూపిస్తున్నాం. ఏమైనా రిసిప్ట్స్ రాగానే ఏం చేస్తున్నాము, డెబిట్ చేస్తున్నాం. ఏదైనా పేమెంట్స్ రాగానే ఏం చేస్తున్నాము, క్రెడిట్ చేస్తున్నాం. అంటే ఏంటి ఇక్కడ, అంటే మనకు రిసీప్ట్స్ రాగానే క్యాష్ బుక్ బ్యాలెన్స్ అనేది పెరిగిపోతుంది. అంటే మనం ఏదైనా అమౌంట్ని క్యాష్ బుక్లో డెబిట్ చేస్తే మన బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే అమౌంట్ని ఏదైనా పేమెంట్ చేసినాం అనుకోని దాన్ని క్రెడిట్ చేస్తాం. అంటే క్రెడిట్ చేయగానే ఏమవుతుంది, మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎప్పుడు పెరుగుతుంది, డెబిట్ చేసినప్పుడు పెరుగుతుంది, క్రెడిట్ చేసినప్పుడు తగ్గుతుంది. కానీ దానికి డిఫరెంట్గా పాస్బుక్లో ఏంటంటే ఇక్కడ డిఫరెంట్గా ఏముంటుంది, డెబిట్ క్యాష్ బుక్, క్రెడిట్ పాస్బుక్ అనమాట. మనము క్యాష్ బుక్లో డెబిట్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, కానీ పాస్బుక్లో ఏంటి, దాన్ని క్రెడిట్ చేస్తాం. ఏదైనా రిసీవ్డ్ చెక్స్ ఉన్నాయనుకోండి, మనం ఇమీడియట్గా క్యాష్ బుక్లో ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. కానీ బ్యాంకర్ ఏం చేస్తాడు, క్రెడిట్ చేస్తాడు. అంటే అక్కడ క్రెడిట్ అంటే ఇంక్రీజ్ అయినమాట, మన బ్యాలెన్స్ ఇంక్రీజ్ అనమాట. ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, రెండు ఆపోజిట్గా ఉంటాయి, క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. క్యాష్ బుక్లో డెబిట్, పాస్బుక్లో క్రెడిట్ అయినప్పుడు మన బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా క్యాష్ బుక్లో క్రెడిట్ అయితే మన బ్యాలెన్స్ క్యాష్ బుక్ది తగ్గిపోతుంది. సేమ్ ఇక్కడ ఏంటంటే ఆపోజిట్గా పాస్బుక్లో డెబిట్ చేస్తే బ్యాలెన్స్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఏంటి, డెబిట్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ డెబిట్, పాస్బుక్ క్రెడిట్ ఇంక్రీజ్ ద బ్యాలెన్సెస్. నెక్స్ట్ ఏంటి, క్యాష్ బుక్ క్రెడిట్, పాస్బుక్ డెబిట్ డిక్రీజ్ ద బ్యాలెన్సెస్. ఇది అనమాట డిఫరెన్స్. అంటే రెండు ఫుల్ ఆపోజిట్గా ఉంటాయి. అయితే ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేసేటప్పుడు మనము ఏంటి, ఆ డిఫరెంట్ కాజెస్ అనేవి మనం అక్కడ మెన్షన్ చేస్తాం. ఆ కాజెస్ ఎట్లా వస్తాయి అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రాన్సాక్షన్స్ వల్ల, ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వల్ల మన బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనేది ఎట్లాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. రీజన్స్ ఫర్ డిసగ్రిమెంట్ ఆఫ్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ పాస్బుక్ అండ్ క్యాష్ బుక్ అనేది ఇప్పుడు చూద్దాం. ఏమేమి రీజన్స్ ఉంటాయి అంటే ద బ్యాలెన్స్ ఆఫ్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ అండ్ ద పాస్బుక్ బ్యాలెన్స్కి ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది, ఏమేమి రీజన్స్ వల్ల ఆ డిఫరెన్స్ రావచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఏంటంటే టైమింగ్ డిఫరెన్స్. టైమింగ్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఒక టైం లోపల కొన్ని ఇక్కడ అమౌంట్స్ వచ్చినవి అక్కడ రాకపోవడం అంటే గ్యాప్ అనమాట. అంటే ఈ టైం లోపల ఇక్కడ ఎంటర్ చేసి ఆ టైం లోపల కనుక అక్కడ ఎంటర్ చేయకపోతే కంపల్సరీగా అక్కడ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. ఏది, బ్యాంక్ పాస్బుక్కి క్యాష్ బుక్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక టైం లోపల మనం ఇక్కడ క్యాష్ బుక్లో ఎంటర్ చేసుకున్నాము, యాజ్ అన్ పర్టికులర్ డేట్ లోపల పాస్బుక్లో ట్రాన్సాక్షన్ ఎంటర్ కాలేదనుకోండి, దానివల్ల బ్యాలెన్స్ అనేది డిఫరెన్స్ చూపిస్తుంది. ఆ డేట్ లోపల అక్కడ ఎంటర్ కాకపోతే ఏంది, అంత అమౌంట్ డిఫరెన్స్ చూపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిసీప్ట్ ఆర్ పేమెంట్, దానివల్ల డిఫరెన్స్ అనేది మన బ్యాలెన్స్ చూపిస్తుంది. టైమింగ్ డిఫరెన్సెస్ ఏంటి, మామూలుగా ఉండే ట్రాన్సాక్షన్స్ ఏంటంటే చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ రిసీవ్డ్. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ రిసీవ్డ్ అంటే ఏంటి, చెక్స్ డిపాజిట్ కాగానే ఏం చేస్తున్నాం, మనము క్యాష్ బుక్లో చెక్స్ డిపాజిట్ అయినట్టుగా రాసేసుకుంటాము. అంటే మనం డెబిట్ చేసుకుంటాం అనమాట. అంటే మనకు వచ్చినట్టుగా అమౌంట్ ఆల్రెడీ క్యాష్ బుక్లో రాసేసినాం. కానీ ఏమైంది అక్కడ, బట్ నాట్ రిసీవ్డ్ అంటే రిసీవ్ కాలేదు. రిసీవ్ కాకపోతే ఏం చేశాడు అక్కడ బ్యాంకర్ అంటిల్ అన్లెస్ రిసీవ్ అయ్యే వరకు అక్కడ వాళ్ళు క్రెడిట్ చేసుకోరనమాట. అంటే ఏంటి, పాస్బుక్లో క్రెడిట్ చేస్తే అమౌంట్ వచ్చినట్టు కదా, ఇక్కడ డెబిట్ చేస్తే మనకి అమౌంట్ వచ్చినట్టు, అక్కడ క్రెడిట్ చేస్తే అమౌంట్ వచ్చినట్టు. అక్కడ క్రెడిట్ చేయకపోతే ఏమవుతుంది, ఇక్కడ ఇంత అమౌంట్ అంటే సపోజ్ 2000 రూపీస్ చెక్స్ వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ 2000 రూపీస్ ఎక్కువ చూపిస్తుంది క్యాష్ బుక్ బ్యాలెన్స్, కానీ అక్కడ వాళ్ళు ఎంటర్ చేయలేదు. కాకపోతే దానివల్ల ఏమవుతుంది, ఆ 2000 అమౌంట్ రూపీస్ మన పాస్బుక్ బ్యాలెన్స్లో తక్కువ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూ చేసినాం, చెక్స్ ఇష్యూ చేయగానే మనం ఏం చేస్తున్నాం, క్యాష్ బుక్లో మనము చెక్స్ ఇష్యూ చేసినట్టుగా రాసేసుకున్నాం. అంటే మనము అమౌంట్ తీసేస్తున్నాం అనమాట. అంటే మనము మన క్యాష్ బుక్లో ఏంటి క్రెడిట్ చేసేసినాము, ఆ అమౌంట్ పే చేసినట్టుగా మనము బై పేమెంట్స్ అని చెప్పేసి రాసుకున్నాము. కానీ ఏమైంది, ఇక్కడ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్
బ్యాంకులో అది పేమెంట్ కాలేదు అంటే మన బ్యాలెన్స్ అంతనే ఉంది, మన బ్యాలెన్స్లోంచి మైనస్ కాలేదనమాట. యాజ్ అన్ పర్టికులర్ డేట్ లోపల అది ప్రజెంట్ కాలేదు. ఈ రోజు మనము చెక్స్ ఏంటి ఇష్యూ చేసినాము, కానీ ఈ రోజే కాకుండా ఒక 2-3 డేస్ టైం పట్టింది అనుకోండి. రేపు మనం ఆ బ్యాలెన్స్ మనం చెక్ చేసినప్పుడు ఏమవుతుంది, యాజ్ పర్ అవర్ క్యాష్ బుక్ బ్యాంక్ బ్యాలెన్స్కి పాస్బుక్ బ్యాలెన్స్కి చెక్ చేసినప్పుడు ఏంది ఆ అమౌంట్ అనేది డిఫరెన్స్ చూపిస్తుంది. అంటే ఎందుకంటే వాళ్ళు పే చేయలేదు, బ్యాంకులో ప్రజెంట్ కాలేదు ఆ చెక్, కానీ ఇక్కడ మనం పే చేసినట్టుగా రాసుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ డిఫరెన్స్గా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి బ్యాంక్ ఛార్జెస్. బ్యాంక్ ఛార్జెస్ ఏంటి, అవి ఎక్స్పెన్సెస్ అనమాట. బ్యాంకుకు సంబంధించిన అంటే మన బ్యాంకులో మన అకౌంట్ హోల్డ్ చేసినందుకు కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. బ్యాంక్ ఛార్జెస్ ఎక్కడ ఉంటాయి, పాస్బుక్లో ఉంటాయి. వాళ్ళు డెబిట్ చేసిండు అనుకోండి, అంటే ఎక్స్పెన్సెస్ చూపించారు మన దాంట్లోంచి మన అకౌంట్లోంచి మన మైనస్ చేసేసింది. బ్యాంక్ ఛార్జెస్ అంటే డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ చూపించిండు పాస్బుక్లో. అంటే ఆ ఎక్స్పెన్సెస్ మనకు తెలిసే వరకు అక్కడ బ్యాంక్ ఛార్జెస్ వాళ్ళు డెబిట్ చేసిరని తెలిసే వరకు మనం ఇక్కడ ఏంటి క్రెడిట్ చేయట్లేదు, మన క్యాష్ అకౌంట్లో మన బ్యాంక్ కాలంలోంచి తీసేయట్లేదు ఆ బ్యాంక్ ఛార్జెస్. కాబట్టి ఆ బ్యాంక్ ఛార్జెస్ అంత అమౌంట్ ఏంటి తెలిసే వరకు కూడా మనకు ఆ అమౌంట్ ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి డైరెక్ట్ పేమెంట్ ఇంటూ ద బ్యాంక్ బై ద కస్టమర్. ఎవరైనా మనకు పే చేయాల్సిన వాళ్ళు కస్టమర్స్ ఉన్నారనుకోండి, డైరెక్ట్ మన దగ్గరికి పే చేయకుండా డైరెక్ట్ బ్యాంక్లో పే చేసిండు అనుకోండి, మన అకౌంట్లో వాళ్ళు పే చేసారు. అప్పుడు ఏమవుతుంది మనకు అక్కడ కస్టమర్ పే చేసినట్టుగా తెలియదు అనుకోండి, ఒక 2-3 డేస్ గ్యాప్ ఉంటుంది తెలిసే వరకు మనకి. ఆ టైం వరకు ఏమవుతుంది అంత అమౌంట్ మనకి ఇక్కడ తక్కువ చూపిస్తుంది. ఆల్రెడీ కస్టమర్ ఏంటి బ్యాంక్లో డిపాజిట్ చేసిండు ఆ అమౌంట్, అంటే అంత అమౌంట్ అది ఎక్కువ ఉంది, ఇంత అమౌంట్ ఆ టైం గ్యాప్ లోపల మనము ఇక్కడ డెబిట్ చేసుకోలేదు, అమౌంట్ వచ్చినట్టు రాసుకోలేదు, కాబట్టి అప్పుడు కూడా మనకి అమౌంట్ డిఫరెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అమౌంట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫామ్. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బిజినెస్ ఫామ్ కూడా బ్యాంకు ఒక్కొక్కసారి కలెక్ట్ చేస్తుంది అనమాట అమౌంట్. ఏదైనా ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అది కలెక్షన్ అని చేసి ఆ కలెక్షన్ అనేది ఏంది మనం ఇక్కడ క్యాష్ బుక్లో ఇమీడియట్గా ఎంటర్ చేయము, అంటే ఆ ఎంత అమౌంట్ వచ్చినట్టు మనము ఇక్కడ రాసుకోలేదు, అంటే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోలేదు, క్యాష్ బుక్లో డెబిట్ చేయలేదు. కానీ పాస్బుక్లో ఏంటి వాళ్ళు కలెక్ట్ చేసుకొని క్రెడిట్ చేసేసారు. కాబట్టి ఆ టైంలో మనం చూసినప్పుడు ఏమవుతుంది, ఆ టైం గ్యాప్ లోపల మనం ఎంటర్ చేసుకోలేదు, కాబట్టి ఆ టైంలో అట్లాంటి అమౌంట్ వల్ల కూడా మనది ఈ బ్యాలెన్స్ అనేది క్యాష్ బుక్ బ్యాలెన్స్కి పాస్బుక్ బ్యాలెన్స్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి డైరెక్ట్ పేమెంట్ మేడ్ బై ద బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్. అంటే ఏంటి డైరెక్ట్ పేమెంట్ మేడ్ బై ద బ్యాంక్. మనం ఎవరికైనా పే చేయాలనుకోండి, డైరెక్ట్ బ్యాంక్ పే చేసింది అనుకోండి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫామ్ కానీ ఓనర్ కానీ, అప్పుడు ఏమవుతుంది మన దాంట్లోంచి బ్యాంకులోంచి మైనస్ అవుతుంది. అప్పుడు మనకు అది అంతవరకు అంటే కొన్ని 2-3 డేస్ గ్యాప్ కానీ లేకపోతే ఏదైనా టైం గ్యాప్ లోపల అప్పటి వరకు మనకు తెలియలేదు, సో మనం మైనస్ చేసుకోలేదు, మన క్యాష్ బుక్లోంచి క్రెడిట్ చేయలేదు ఆ ఎక్స్పెన్స్ కానీ అది ఎవరికైనా పే చేసినప్పుడు ఆ పేమెంట్ని మనం ఇక్కడ క్యాష్ బుక్లో క్రెడిట్ చేయలేదు, కానీ అక్కడ పాస్బుక్లో ఏంటి పేమెంట్ చేసేసినట్టు డెబిట్ చేసింది. అప్పుడు ఏమవుతుంది ఆ అమౌంట్ కూడా మనకి ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. ఈ రెండింటికి బ్యాలెన్సెస్కి దీనివల్ల కూడా మనకి ఈ బ్యాలెన్స్ అనేది డిఫరెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి డిజానర్ ఆఫ్ చెక్స్ అండ్ బిల్స్. డిజానర్ ఆఫ్ చెక్స్ అండ్ బిల్స్ అంటే ఏంటి, మనం ఒక చెక్ రాసి ఇచ్చినాం అనుకోండి, ఎవరికైనా ఏదైనా అమౌంట్ పే చేయాలి, అది అక్కడ పోయేసరికి డిజానర్ అయింది. అంటే ఏంటి మనం ఇక్కడ పే చేసినట్టు రాసుకున్నాం, కానీ అక్కడ ఏమైంది ఈ చెక్స్ డిపాజిటెడ్ చెక్స్ కానీ లేకపోతే పేమెంటెడ్ చెక్స్ కానీ, ఒక్కొక్కసారి మనం ఇక్కడ ఇచ్చిన చెక్స్ కానీ లేకపోతే వచ్చిన చెక్స్ కానీ అక్కడ డిజానర్ అయినప్పుడు ఏంది అక్కడ మనకి అమౌంట్ పే చేసినట్టు కానీ వచ్చినట్టు కానీ చూపించదు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము చెక్స్ ఇచ్చి ఇష్యూ చేసినా కానీ చెక్స్ డిపాజిట్ కాగానే కూడా ఇమీడియట్గా మన అకౌంట్లో రాసుకుంటున్నాం, కాబట్టి అంత అమౌంట్ కూడా మనకి పాస్బుక్కి క్యాష్ బుక్కి బ్యాంక్ బ్యాలెన్స్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై ద బ్యాంక్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి ఇట్ ఈస్ లైబిలిటీ మీద ఇంట్రెస్ట్ అనేది ఏంటి ఎక్స్పెన్స్. ఏ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఏమి లైబిలిటీ అంటే బ్యాంక్ లైబిలిటీ, అంటే దాని మీద అది ఇంట్రెస్ట్ ఏం చేసుకుంటుంది అనమాట. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి మనం ఉన్న దానికంటే బ్యాలెన్స్ని ఎక్కువగా డ్రా చేస్తే మనము ఓవర్గా డ్రా చేసినప్పుడు దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్యాంక్ కొంచెం ఫెసిలిటీ ఇస్తుంది, ఎవరికి బిజినెస్ ఆర్గనైజేషన్కి పర్సన్స్కి కొంచెం ఫెసిలిటీ ఇస్తుంది. ఏంటి అని అంటే వాళ్ళకు ఉన్న అమౌంట్ కంటే కూడా ఎక్స్ట్రా అమౌంట్ని డ్రా చేసుకునే ఒక ఫెసిలిటీ ఇస్తుంది, అంటే అదేంటి క్రెడిట్ ఇస్తుంది అనమాట మనకి. ఆ క్రెడిట్ మీద అదేంటి ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ని ఏంటి వాళ్ళు ఎక్స్పెన్స్ లాగా చూపిస్తారు, వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్పెన్స్ లాగా చూపిస్తారు, కానీ అప్పటి వరకు మనకు తెలియలేదు కాబట్టి మనం అక్కడ ఎక్స్పెన్స్ లాగా చూపించలేదు, అంటే మనకి ఇక్కడ క్యాష్ బుక్ బ్యాంక్ కాలంలో మనము క్రెడిట్ చేయలేదు, అంటే అప్పటి వరకు ఆ ఎక్స్పెన్స్ మనకు తెలియదు కాబట్టి అక్కడ మాత్రం మన అమౌంట్ తక్కువ చూపిస్తుంది పాస్బుక్లో, ఇక్కడ మాత్రం మనం బ్యాంక్ ఛార్జెస్ రాసుకోలేదు అనే బ్యాంక్ ఛార్జెస్ అనే ఎక్స్పెన్స్ మనం మైనస్ చేయలేదు కాబట్టి మన బ్యాలెన్స్ ఎక్కువ చూపిస్తుంది. అంటే ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ టైం గ్యాప్ వల్ల, అంటే మనకి కొంచెం టైం ఉంటుంది అనమాట, మనకి డైరెక్ట్గా రావడానికి బ్యాంకుకి పోవడానికి మధ్య మనకు ఎంతైతే టైం గ్యాప్ ఉంటుందో ఆ టైం గ్యాప్ వల్ల కూడా మనకి ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ వల్ల మన బ్యాలెన్సెస్ యాజ్ పర్
బ్యాంక్ కాలం ఆఫ్ క్యాష్ బుక్కి పాస్బుక్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి డిఫరెన్సెస్ కాజ్డ్ బై ద ఎర్రర్స్ అంటే ఏంటి, సపోజ్ మామూలుగా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కానీ ఏదైనా టోటలింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసేటప్పుడు కానీ మన క్యాష్ బుక్లో మనమైనా మిస్టేక్ చేయొచ్చు, లేకపోతే పాస్బుక్లో బ్యాంకర్ కూడా అట్లాంటి మిస్టేక్స్ అనేది చేయొచ్చు అనమాట. దీనివల్ల కూడా డిఫరెన్సెస్ అనేవి ఉంటుంది. అయితే ఇది మనం ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకుంటూ మనం ఒక స్టేట్మెంట్ తయారు చేస్తామన్నమాట. దాన్నే మేము ఇక్కడ ఏమంటున్నాం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే మనకు ఇక్కడ యాజ్ పర్ బ్యాంక్ పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చి మనం యాజ్ పర్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకున్న ప్రాబ్లమ్స్ ప్రకారం అంటే ఏంటి, ఈ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయినాయి అన్నప్పుడు మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. ఆ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఎంటర్ అయింది, ఇక్కడ ఎంటర్ కాలేదు, అంటే ఇంత అమౌంట్ పాస్బుక్లో ఎక్కువ ఉంది, ఇంత అమౌంట్ క్యాష్ బుక్లో తక్కువ ఉంది, అట్లాంటివన్నీ కన్సిడర్ చేస్తూ ఒక స్టేట్మెంట్ తయారు చేస్తే మనకేమవుతుంది, ఒకవేళ పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మనం క్యాష్ బుక్ బ్యాలెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మనము పాస్బుక్ బ్యాలెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇవి ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్ తీసుకొని మనం బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంటు ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలనేది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మీరు నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ అకౌంటెన్సీ వీడియోలు చేసినా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అందుతుంది.